మీరే అమ్మాయి గారు ఈ ఆస్తి అంతటికి వారసురాలు. చూశారు కదా, ఇక మీరు సరైన అనడమే తరువాయి. అనమంటారా? నేను అనమన్నానని అనొద్దు, పరీక్షించి అనండి. అయితే ఒకటి రెండు ప్రశ్నలు అడుగుతాం, మీకు అభ్యంతరం లేదుగా? అయ్యో, ఒక ఇంటి పరువుకి బరువుకి బాధ్యత వహించవలసిన మనిషి మొహోట ఎందుకు? పరీక్షించే నిర్ణయించండి. నీ పేరేమిటమ్మా? లతేమిటి గీతలాగా? నీకు సంగీతం ఏమన్నా వచ్చమ్మా? సంగీతమే తెలియని ఆడది సంసారం ఏం చేయగలదు? నిజమే, అందంగా ఏడవాలన్నా నవ్వాలన్నా సంగీతం చాలా అవసరం అంటారు. పోనీ నాట్యం ఏమన్నా వచ్చమ్మా? రాదు. నాట్యం కూడా చేతగానే ఆడదానికి నాజుకు ఉండదు నాన్న, దానికి అసలే బాగుండదు. అదేం నాన్న గొడవ గొడవ వచ్చేస్తుంది? ఏమిట్రా అన్నా పుట్ల బాబా? బాబు పొద్దెక్కింది రండ్రా, అన్నం తిందరు గాని. వస్తున్నామమ్మా. రంద్రా బాగున్నారండి. ఈ కాస్త అయిపోని బాబు. అమ్మ పిలిచాక ఆలోచన చెప్తే అన్నం కూడా అలిగింది. ఏ అబ్బాయి బండాపు. అమ్మా ఏం తెచ్చావా? పెరుగన్న ఉల్లిపాయ తెచ్చావా? మరి ఆవకాయ పత్రే? తెచ్చానురా. నిజంగా నాకు తెలియదండి. మా అమ్మ ఆవకాయ పత్రం లేకుండా వస్తాయండి. నాకు ఎట్లా తెలీదు, కానీ పెట్టమ్మా ఆగలేస్తుంది. ఏ బావా అంతా నువ్వే తినేకు, నేనున్నాను. ఓహో, మరదల పిల్ల ఎప్పుడే రావటం బత్తి నుంచి? ఎప్పుడో వస్తే ఇప్పుడు ఇక్కడ కనపడతానా సొగ్గాడా? ఆహా, అయితే ఇప్పుడే దిగావన్నమాట సోకెత్తా. కానీ పెరుగన్న ఉల్లిపాయ వచ్చేది అమ్మ పెట్టవే. చాలే ఊరుకోరా, ఎండలో కష్టపడి పనిచేసే వాళ్ళకే గాని అన్నం నీడ పట్టునున్న దానికే మరుగుతుంది. సరే, పనిలో దిగినారు దెబ్బ గరిపడి పెట్ట. నేను తింటే తమకు చాలదు కానీ మీరే తీయండి ఒకటి. అయితే నేను తీస్తూ ఉంటాను, చూస్తూ ఉండు. ఏమ్మా చదువు అయిపోయినట్టేనా? అయిపోయినట్లే, పరీక్షలు బాగా రాశాను. అయితే ఈ ఎండాకాలం మాకు పప్పు పువ్వు పెట్టిస్తారన్నమాట. వస్తానత్తయ్య. సరోజా, సరోజా చూడమ్మా, ఎంత చదువుకున్నా పెళ్ళని కానీ ఎంత సిగ్గుపడిపోయిందో. అమ్మగో, ఇక మీదే ఆలస్యం. ఇన్నాళ్ళు సరోజ చదువు గురించి ఆగాం గాని లేకపోతే ఎప్పుడో పెళ్లి ఖాయమైపోయింది సీతయ్య. ఏదో మంచి రోజు చూసి ఇద్దరికి ముడి పెట్టేస్తే నా బాధ్యత తీరిపోతుంది. చూడు చూడు చూడు, ఇంకా ఎన్ని సంబంధాలు చూడమంటావు అక్క? పిచ్చి కుదరందే పెళ్లి కాదు, పెళ్లి కాదే పిచ్చి కుదరదు అన్నట్టు మన పని. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అర్థమైన వాళ్ళ కాళ్ళు పట్టుకుని మనం అవమానాలు భరించి లతను అల్లరిపాల్చే కంటే నేనే దాన్ని పెళ్లి చేసుకుని ఒక మనిషిని చేస్తాను. అవునక్క, ఈ ఆస్తంతటికి వారసురాలు లతేనని ఏ రకమైన కక్కుర్తిపడి పెళ్లి చేసుకుంటే దాన్ని బాగుపడిన కూడా సరిగదా, బతకనే కూడా. అందుకని దాన్ని నువ్వే సంపాదించుకున్నావా? లేకపోతే వరుసకు కోడలైనా వయసుకు కూతురు లాంటి దాన్ని పెళ్లి చేసుకుంటానని అనడానికి నీకు నోరెలా వచ్చిందిరా? నోరే కాదు, నువ్వు కాదు కూడదని అలర్ట్ చేయదలుచుకుంటే నీ నోరు నొక్కడానికి చేయి కూడా వస్తుంది. వచ్చే ఆదివారమే ముహూర్తం. అన్ని సవ్యంగా జరిగితేనే నీకు నాకు మర్యాద, గౌరవం. గీతక్క, గీతక్క. హాయ్ లత. హాయ్ ప్రసాద్. నువ్వు ప్రసాద్? ఎప్పటికి ఏది అవసరమో అప్పటికి ఆ స్థలానికి చేరుకోవటం మనకు అలవాటి. గాని ఏమిటిలా వచ్చావు? గీతక్క కోసం. ఏమిటంత అర్జెంటు? అర్జెంటే కాదు, పెద్ద డేంజర్ కూడా. గీతక్కతో చెప్పి సలహా తీసుకుందామని వచ్చాను. గీతక్కే గాని నేను వినకూడదు ఏమిటి? అబ్బే, వినకూడదని కాదు. మా మావయ్య లేడు, మా అమ్మ తమ్ముడు నన్ను పెళ్లి చేసుకుంటానని వచ్చే ఆదివారం ముహూర్తం పెట్టించాడు. ఏమిటి, నీ ఆస్తి నవలేస్తుందే కాక నిన్ను కూడా నవ్వేయాలని చూస్తున్నాడా ముసలి నక్క? అరే ఏమన్నా మళ్ళీ ముసలి నక్క బాగుంది పేరు. మరే నాకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు. అందుకని గీతతో చెప్పి గీతోపదేశం చేసుకు పెడదామని వచ్చాం, అంతేనా? కరెక్ట్. అరే, ఎంత దురదృష్టవంతురాలి లత. ఎందుకు ప్రసాద్? ఆవిడ ఈ రోజే హైదరాబాద్ లో ఉన్న మా ప్లేడర్ మాయ గారికి వెళ్ళింది. అలాగా? ఎప్పుడు వస్తుంది? 10-15 రోజులు పట్టొచ్చు. అయ్యో,
ఇప్పుడు నేనేం చేయను? పోనీ మనం హైదరాబాద్ వెళ్తే? అవును లత, మీ మామయ్యతో బలవంతం పెళ్లి తప్పించుకోవచ్చు. హైదరాబాద్ నుండి మా ప్లేడర్ మామయ్య గారి చేత నీ ఆస్తి నీకు చెందేటట్టు నోటీసు ఇప్పించవచ్చు. నిజంగానే ప్రసాద్? చూడు, ఇంకే ఒట్టు కూడా వేస్తావు? బయలుదేరు బయలుదేరు. ఇలాగే. ఏ హైదరాబాద్ అంటే మాటలతో పని కాదు, చాలా డబ్బు కావాలి. డబ్బా? అంతా మా మామయ్య చేతిలో ఉంది, అడిగినా ఇవ్వడు. పోనీ ఒక పని చేద్దాం, పెళ్లి రోజు మెడమనగా నగలేస్తారుగా, అవి తీసుకుని దొడ్డిదారిని తప్పించుకుని ప్రక్క స్టేషన్కి వచ్చాయి. నేను హైదరాబాద్ తీసుకెళ్తాను. భలే 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 భలే, మంచి ఐడియా ఇచ్చావు. మరి నేను వస్తాను. లత, ఇక నుంచి నువ్వు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు కొత్త పెళ్లి కూతురువి, తెలిసిందా? తెలుసు తెలుసు మావయ్య. ఆదివారం హైదరాబాద్. ఏంటి? అదే పాట. ఆదివారం హైదరాబాద్, సోమవారం సికింద్రాబాద్, మంగళవారం మమదాబాద్. మావయ్య, ఆదివారం హైదరాబాద్, సోమవారం సికింద్రాబాద్. ఓయ్ మామయ్య, రావయ్యా, పిల్లలు వచ్చి మంచమే. ఏమిటా ఏమిటి? ఏంటంటే మంచం ఏమిటి? ఏమిటి చెల్లమ్మా అనుకోని పేరంటాం? ఏముందన్నయ్య, మనకు పట్టింపు లేకపోయినా 10 మందిలో తాంబూలాలు ఇచ్చుకుని తదాస్తు అనిపించుకోవడం సాంప్రదాయం కదా. అయితే మీ అమ్మాయిని మా అబ్బాయికి ఖాయం చేసుకుని ముహూర్తం పెట్టిద్దామని వచ్చా. ఏమిటి, మా అమ్మాయి సరోజను మీ అబ్బాయి కంటే ఈ సోగ్గాడికి ఇమ్మని అడగడానికి వచ్చావా? కంగారు పడకు మావా, దీని అబ్బా కట్నాలు కనుకలు అడగమలే. ఇగో అట్లాంటి ఆడం కొడుకులు మా ఇంట వంట లేవు. కట్నాలు అడక్కపోవడమే కాదు, ఎదురిచ్చినా నా బిడ్డ నీకు ఇవ్వడం అనేది కల్లో మాట. ఏంది మావా, కలవరెత్తున్నావా, ఆశికాలు ఆడుతున్నావా? కాదు, ఉన్న మాటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమయ్యేలా గట్టిగా చెప్తాను. ఏమిటన్నయ్యా నువ్వు అనేది? వీడన్నట్టు హాస్యం కాదు కదా. ఆశయం నాది కాదమ్మా, నీది. లేకపోతే అంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత చదువు చదివించుకున్న నా బిడ్డను 24 గంటలు మట్టి పిసుకునే ఈ మోటార్ జమ్మని అనడానికి రావు. దీనబ్బా ఏంది మావా నువ్వు చెప్పేది? మోటోలు అయితే సంసారం చేయలేనా, పిల్లలు పుట్టించలేనా, అలా పోషించలేనా? ఏంది నువ్వు చెప్పి? అలా కనడానికి సిద్ధంగా ఎవరైనా ఉంటే వాళ్ళ నెల అడగవా? ఆ మాట దాన్ని చెప్పమను. దాని బాబు నేను చెప్తున్నాను రా. నానా లాభం. అన్నయ్య, చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధం చదువుల పేరుతో విడదీయడం అంత క్షేమం కాదు. ఎద్దును దున్నపోతును కట్టి వ్యవసాయం చేయాలనుకోవడం అంతకంటే క్షేమం కాదమ్మా. అంటే నాకు చదువు లేనంత మాత్రాన చదువుకున్న నీ కూతురుని చేసుకోవడానికి వీల్లేదంట? నా కూతునే కాదురా, అక్షర మొక్క వ్రాయగలిగిన ఏ ఆడపిల్లను చేసుకోవడం నీ వల్ల కాదంట. లేని అబ్బా, ఆ మాటకొస్తే నీ కూతురు కంటే 100 రెట్లు ఎక్కువ చదువుకున్న వాళ్ళు 1000 మందిని చేసుకుంటా. బాబు, లేకపోతే ఏంటమ్మా, ఈయన కూతురులాగా చదువుకున్న లోకంలో లేరనే నేను చేసుకోవడానికి పిల్లలే దొరకనే. దొరక్కే నీలాంటి శ్రీకృష్ణ పరమాత్మ కోసం వేలాది గోపికలు తపస్సు చేస్తున్నారు తలకిందులుగాను. రా సోగ్గాడా, మమ్మల్ని పెళ్ళాడుదు గాని వెళ్ళి చేసుకురా, మేము సంతోషిస్తాం. సంతోషిస్తావో ఏడుస్తావో నేను చూస్తాను. నేనే గనక సోగ్గాడు శోభనాథుని అయితే నీ కూతురు కన్నా చదువుకుంటాను, నీ కూతురు కన్నా చక్కని తీసుకొచ్చి ఈ కన్ను గుట్టి అలా పెళ్లి చేసుకుని నన్ను అవమానించిన నీ ముఖం మీద నలుగురు చేత తువ్వను ఉమ్మేయిస్తాను. అది వదిలేసి మిగతా పనులు చూసుకోవా. అన్నయ్య, రామపోతాం, ధ్యానం కట్టే విలువైన పరువు పట్టుదల వదలు నీ కొడుకు. చదువుకున్న పిల్ల కావాలట సోగ్గాడికి, సిగ్గు లేకపోతే సరే. ఆడి కూతురు తప్ప లోకంలో చదువుకున్న ఆడపిల్లలు ఎవరో లేరనుకున్నాడు మా మామగాడు. దీనికింత ఆలోచన ఎందుకు బాబా? బతికిపోతే మీ మామయ్య గారి కూతురు కంటే పై చదువులు చదువుకున్నారు లక్షల మంది ఉంటారు. ఉండరని కాదు, మరి వాళ్ళు చదువుకొని నాబోటోని చేసుకోవడానికి ముందుకొస్తారా అని. చదువు కూడు పెట్టదని చదువుకున్న వాళ్ళంతా తెలుసుకున్నారు బాబు. అందుకే కడుపు చేత్తో పట్టుకుని బస్తి ఎరగబడుతున్నారు. నీకెందుకు నువ్వు బస్తీ బయలుదేరు, నీ శవది అట్టా నెరవేరుతో చూద్దాం. ఏంద్రని చెప్పేది? అసలు బత్తి మొహం ఎట్ట ఉండదు మనకు తెలియదే. బాలేవారే బాబా, బత్తి తెలిసేదేముందే, బాగా డబ్బున్నా డాబున్నా మొత్తం శలానికి తిరిగి రావచ్చు. తిరిగి రావచ్చు అది కదా. ఏమో ఆడు దిగిన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాలో ఎవరితో మాట్లాడాలో మనకేం తెలియదే. అసలు ఈ అనుమానం ఎందుకు శోభనాద్రి? నీ పేరు చెప్పే ఎవరు పడతాడు నీకు దండం పెట్టేస్తాడు. ఈ 70 ఏమైనా మర్చిపోయిందరా? నా పేరు బత్తిలో ఎవరు వెళ్తే తెలియకపోవడం బాబు, మీ పేరు రేడియోలో మోతమోగిందిగా. అంటే మరి బత్తిలో చదువుకున్న ఆడపిల్ల కూడా నా పేరు తెలిసిద్దా? సినిమా యాక్టర్ కంటే ఎక్కువ తెలుసు. అదే మర్చిపోయాను. అయితే దీని అబ్బా ముందు మన పేరు చెప్పే తరా మాడతాను బాబా. ఎవరు బస్తి పోతున్నారు, నాకు మరకత్తూరు తీసుకురండి బాబా. ఎత్తలేని అబ్బా పొట్టనాయాల.
నాగా ఆ కత్తిరి వచ్చేదాకా నాకు గతి ఇంతేనేటే వచ్చేస్తున్నాను